దేశ రాజధాని ఢిల్లీలో ఈ అల్లర్లు, జంతర్ మంతర్ గొడవలు. సో దీని మీద టోటల్ మీడియా ఫోకస్ పెట్టినప్పుడు భారత్లో ఒక అతి పెద్ద సంఘటన జరిగింది. సో దీని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా కవర్ చేయలేదు, కానీ జరిగింది మాత్రము ఒక అద్భుతం అండి. మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు మీకు ఒక ఎక్స్ట్రాడినరీ పరిశోధన చేశారు. ఈ పరీక్షలో వీళ్ళు విజయాన్ని కూడా సాధించారు. ఏమిటండి ఇది అంటే ప్రాజెక్ట్ కుష. సో దీని గురించి మనం మాట్లాడాం. కుష అంటే లవకుశ అంటాం కదా. సో ఈ కుషేడియన్స్ అనేవాళ్ళు ప్రపంచంలో ఒక చాలా పెద్ద నాగరికత కలిగిన వాళ్ళండి. మీకు సూడాన్ వెళ్ళారనుకోండి, ఒక 200 పిరమిడ్స్ కుషేడియన్సే మీకు నిర్మాణము చేశారు. సో అలాంటి ఒక జాతి. నేను ఎప్పుడు చెప్తాను, రాముడిని మీరు భారత్ అయోధ్య ఇక్కడ మాత్రమే మీరు కట్టడి చెయ్యకండి. ఇతను ప్రపంచ పాలకుడు. సో ఇతని వంశస్థులు ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్నారు. సో చాలామంది మిత్రులు అడిగేది ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ కుష ఏమిటి, అలాగే మీకు ఈ సుదర్శన చక్ర అంటారు. మీకు పోయిన సంవత్సరము ఆగస్టు 15, 2025 మీకు నరేంద్ర మోదీ గారు స్వతంత్ర దినోత్సవం రోజున సుదర్శన చక్రం గురించి మాట్లాడుతున్నారు. ఇదే నేను ఎప్పుడు కూడా ఈయనకి ఎందుకు నేను సపోర్ట్గా మాట్లాడతానంటే ఇదే మెయిన్ కారణం. నేను 10 ఏళ్ల గడువు ఇస్తున్నాను, డెడ్ లైన్ ఇస్తున్నాను. అంటే 2035 వచ్చే నాటికి భారత్లో సుదర్శన చక్రము యాక్టివేట్ అయి ఉండాలి. మీరు చెప్పండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈయన ఉంటాడా ఉండడా, అంటే పదవిలో ఉంటాడా ఉండడా, వీ డోంట్ నో కదా. మీకు కాంగ్రెసే రావచ్చు, వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు మోదీ ఉన్నా లేకపోయినా, మీరు నేను ఉన్నా లేకపోయినా దేశము ఉంటుంది, దేశంలో ప్రజలు ఉంటారు. వాళ్లను రక్షించే బాధ్యత పాలకులకు ఉండాలి. ఇప్పుడు మోదీ లేదండి, మోదీ వెళ్ళిపోయాడు. ఈయన మీకేమవుతుంది, అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు చాలా యాక్టివేట్ అయిపోతారు, చాలా స్ట్రాంగ్ అయిపోతారు. అప్పుడు దేశ రక్షణ ఏమవుతుంది, నేషనల్ సెక్యూరిటీ ఏమవుతుంది. సో ఇదంతా ఆలోచించుకొని ఆయన ఏంటి మీకు ఆగస్టు 15, 2025లో చెప్తున్నాడు 2035 వచ్చే నాటికి సుదర్శన చక్రము భారత్లో ఉండాలి. ఏమవుతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రాజెక్టు కుష ఏమిటి, ఈ సుదర్శన చక్రము ఏమిటి, మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ కుష అనేది రష్యా వాళ్ళ S-400తో సమానం అండి. మన దేశంలో ఆల్రెడీ S-400 ఉండడము, ఆపరేషన్ సింధూర్లో దీన్ని వాడి కూడా మనము చూసాం. సో ఇప్పుడు దానికి సమానంగా మనము ప్రాజెక్టు కుష చేపట్టాము. సో మొన్నటికి మొన్న అబ్దుల్ కలాం ఐలాండ్స్ ఒడిస్సాలో ఉంటుంది చూసారా, ఇక్కడ దీనికి కావలసిన ఫైనల్ టెస్టింగ్ కూడా చేశాం. విజయవంతంగా వీళ్ళు చేసి చూపించగలిగారు. ఎవరు, డిఆర్డిఓ శాస్త్రవేత్తలు. దాంతో ప్రపంచంలో అమెరికా వాడి పేట్రియాట్ అనండి, రష్యా వాళ్ళ S-400 అనండి, చైనా వాడి HQ సిరీస్ మిజైల్ సిస్టమ్, అంటే లాంగ్ రేంజ్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని అంటారు. సో అక్కడ ఆ ఎలైట్ గ్రూపులో ఇవాళ భారత్ కూడా కలిసిపోయింది. ప్రపంచంలో 4 ద మోస్ట్ పవర్ఫుల్ లాంగ్ రేంజ్ మిజైల్ సిస్టమ్స్ కలిగిన దేశాలు. సో మీరు చూసారనుకోండి, వరుస పెట్టి మనము ఈ అగ్ర దేశాలకు పోటీగా నిలబడుతున్నాం. అంటే ఇవాళ భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో ఉందంటే, ఒకవేళ ఈ కుషాను మనము సక్సెస్ఫుల్గా తేగలిగేమో అనుకోండి, అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, మన వద్దే వీళ్ళు కొనే అవకాశాలు ఎక్కువ. మిత్ర దేశాలు అంతలా పెరిగి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు కుష అంటున్నాం చూసారా, 3 లెవెల్స్లో. ఒక చిన్న దేశము మాకు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి అన్నారు అనుకోండి, మీరు M1 అంటారు, అంటే 150 కిలోమీటర్లు. తరువాత M2 ఇది 250 కిలోమీటర్లు. ఇక M3 అన్నారు అనుకోండి, S-400కి సమానం. సో ఇందులో మీకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, మీకు అలాగే రాడార్ సిస్టమ్స్, సెన్సార్స్, ఆర్టిఫిషియలీ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మీకు కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. ఒక హైయెస్ట్ లెవెల్లో పనిచేసే మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్ని మనం తయారు చేసాం. సో రేపు S-400ని వాడకపోయినా మీకు కుష ఉన్నప్పుడు మీకు అతిపెద్ద డిఫెన్స్ షీల్డ్ అనేది ఏర్పడుతుంది.
మరి ఇప్పుడు సుదర్శన చక్రము ఏంటండి? ఇప్పుడు సుదర్శన చక్రము అన్నప్పుడు ఢిల్లీ నుంచి తీసుకోండి. మీ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్ అంటే మీరు మీ అణు అస్త్రాలను ఈ గొడౌన్స్లో దాచి పెడతారు చూసారా, రేపు సడన్గా చైనా వాడో లేదా అమెరికా వాడో దాడులు చేస్తే తీవ్ర స్థాయిలో మీరు నష్టపోతారు. సో దానికి ఈ రక్షణ కవచము అనేది లేదండి. అంటే మన దేశము దాకా కూడా ఇవాళ ఎటువంటి మిసైల్స్ రాలేవు. డిజిటల్ వాల్ని నిర్మించేసాం, ఫైన్. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ 10 ఏళ్లలో వాళ్ళు ఇంకా సుపీరియర్గా తయారవ్వచ్చు కదా. చైనా వాడేమో మేము J-35 విమానాలు పాకిస్తాన్కి ఇస్తాము అంటున్నారు. అమెరికా వాడు సీక్రెట్గా పాకిస్తాన్కి పవర్ఫుల్ వెపన్స్ ఇవ్వచ్చు. టార్గెట్ అంతా ఏంటి? భారతే కదా. అన్ని రకాల వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారు కదా. మరి మన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏ లెవెల్లో ఉండాలి? మనం ఎంత ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదగాలి? సో అదే ప్లాన్ అండి. సో ఇప్పుడు ఈ సుదర్శన చక్రం ఏమవుతుంది? మీ స్ట్రాటజిక్ లొకేషన్స్కి ఒక షీల్డ్ లాగా ఉంటుంది. అంటే ఇందులో మీ దగ్గర ఉండే టాప్ మోస్ట్ అస్త్రాలు, ఆయుధాలు మొత్తము కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే మీకు యాంటీ శాటిలైట్ మిసైల్స్ ఉన్నాయి చూసారా, అంతరిక్షం నుంచి మీరు ప్రయోగించగలిగే యాంటీ శాటిలైట్ మిసైల్స్, అలాగే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఖాళీ 5000 మాట్లాడతాం మీకు. అలాంటివి మళ్ళీ మీకు కంట్రోల్ అండ్ కమాండ్, మీకు ఏఏ ఎనేబుల్డ్ మీకు ఎక్విప్మెంట్, డీప్ వర్కింగ్ సెన్సార్స్, వేల సంఖ్యలో రేడార్స్, అంటే మొత్తము దేశాన్ని మీరు ఒక రక్షణా కవచంలోకి తెచ్చేస్తారు. కుషా అనేది మీ శత్రువుల మీదకి వెళ్తుందండి. ఒక ఫైటర్ జెట్ పాకిస్తాన్ నుంచి వస్తుందంటే కుషా వెళుతుంది. మీకు 400 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వెళ్ళి న్యూట్రలైజ్ చేయగలదు. అలాగే వాళ్ళ దేశాల నుంచి వస్తున్న మిసైల్స్ అనండి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, వీటిని కుషా న్యూట్రలైజ్ చేయగలదు. సుదర్శన చక్రము అనేది మన డిఫెన్స్ మెకానిజం, మన రక్షణ కవచం. ఇది ఒక్క రాజధానికి కాదు. ఇప్పుడు మీకు స్వామినారాయణ టెంపుల్ ఉంది, దాని మీద దాడులు చెయ్యాలి అనుకోవచ్చు. లేదా అయోధ్యలో ఉండే రామాలయం, తాజ్మహల్, మీకు ఇక్కడ ఉండే చార్మినార్, వీటి మీద శత్రువులు దృష్టి పెట్టి వీటిని టార్గెట్ చేశారు అనుకోండి. దానికి మీకు ఒక షీల్డ్ కావాలి కదా, డిఫెన్స్ షీల్డ్ కావాలి కదా. ఇలా ఇంత పెద్ద దేశములో నలుమూలలో అద్భుతమైన ఒక కవచాన్ని మనము ఏర్పాటు చేస్తున్నాం. ఇది మనకు కావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ప్రధానమంత్రి అయినా దేశాన్ని కాపాడడానికి ఒక అద్భుతమైన డిఫెన్స్ షీల్డ్ మనకు కావాలి. అదే సుదర్శన చక్రం. సో ఇదే మోదీ గారు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 10 years మీకు డెడ్ లైన్. DRDO శాస్త్రవేత్తలు ఇది చేసి చూపించాలి అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ కుషాకు సంబంధించిన పరీక్షలు మొన్న అయిపోయాయి. చాలా విజయం. ఇది చాలా పెద్ద విషయం అండి. కానీ ఢిల్లీ గొడవల్లో మనం పట్టించుకోలేదు. మీకు ఒక్కసారి ప్రాజెక్ట్ కుషా అనేది మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, డిప్లాయ్ చేయగలిగితే, ఇక S-400 తరువాత ఇలాంటి అస్త్రం భారత్లో ఉంటుంది. ఆల్రెడీ మన వద్ద ఆకాశ్ మిసైల్ సిస్టమ్స్, ఇక బ్రహ్మోస్ గురించి విడిగా చెప్పక్కర్లేదు. ఇక నెక్స్ట్ లెవెల్లో మనము రెడీ చేస్తున్న సుదర్శన చక్రం. సో ఇవన్నీ రెడీ అయిపోయాయి అనుకోండి, ఎంత పెద్దవాడైనా, శత్రువు ఎలాంటి వాడైనా కూడా మనము న్యూట్రలైజ్ చేయగలం, నిలబడగలం, యుద్ధము చేయగలము, వాళ్ళను యుద్ధములో గెలవగలం. అలాంటి ఒక పవర్ఫుల్ కంట్రీగా భారత్ ఎదగాలి. ఇదే కళ, ఇదే మిషన్, ఇదే ఈ ప్రాజెక్టు. దీనిని DRDO శాస్త్రవేత్తలు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రాజెక్ట్ కుషా, ప్రాజెక్ట్ సుదర్శన చక్ర, దీనికి సంబంధించి మీ వద్ద ఎలాంటి వివరాలు ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.